క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలోని తరువాయి భాగము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో మన రక్షణను కొనసాగించుకొనటానికి దేవుడే మనలో ఇశ్చయింపచేసి, అంటే మనం దాన్ని ఆలోచింపచేసి కార్యసిద్ధి, దాన్ని క్రియల రూపంలో కొనసాగించుకోవటానికి ఆయన కృప చూపుతారు. ఇంతకీ ఎందుకు ఆయన అలా చేస్తారు అని అంటే తర్వాత ఉంది, తన దయా సంకల్పము చొప్పున. సో తన దయా సంకల్పము అని అంటే తన ఇష్టము, తనకు నచ్చినట్టుగా దేవుడు మానవుడు చేసే ప్రతి పనిలోనూ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని పంపించి మనకు బదులుగా ఆయన్ని శిలువకు అప్పచెప్పి ఆయన తృప్తి పొందాడు. లేకపోతే మనుషుడు దేవుణ్ణి తృప్తిపరచడం అన్నది సాధ్యమయ్యే పని కాదు. సో దేవుడు తనకు నచ్చినట్టుగా తన కృపను బట్టి తనకు సాటిస్ఫై అయ్యేంత వరకు, లేకపోతే తన సంతృప్తి కోసం, ఒక మాటలో చెప్పాలంటే తన సంతృప్తి కోసము దేవుడు మన జీవితంలో ఇవన్నీ చేస్తున్నారు. తన సంకల్పము, తన ఆలోచన జగత్పునాది వేయబడక మునిపే మన పట్ల ఆయనకు కలిగి ఉన్న ఆలోచన, అది తనకు నచ్చింది, అది తన సంకల్పం, తన ఇష్టం. తన కుమారుణ్ణి పంపించి ఆయనలో మనలను కప్పి ఆయన ద్వారా తృప్తి పొంది దేవుడు తన సంకల్పం చొప్పున సమస్తాన్ని జరిగించుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ మొత్తం ఆయనే. భూమికి పునాది వేసింది ఆయనే, సృష్టి కార్యము చేసింది ఆయనే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆయన? తన సంకల్పం చొప్పున. తనకది ప్లెజర్ అంటారు ఇంగ్లీష్లో. తనకది నచ్చింది, తనకి చేయాలనిపించింది చేస్తున్నారు. అయితే ఇందులో అన్యాయము, న్యాయం అని మాట్లాడకూడదు. దేవుడు ఏదైనా చేయగలగటానికి సమర్థుడు. దేవుని ముందు నీ లాజిక్లు, నా లాజిక్లు పనిచేయవు. మనం లాజిక్లు మాట్లాడచ్చు, కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు మన రీజనింగ్, మన లాజిక్లు పనిచేయవు. సో దేవుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? తన సంకల్పం చొప్పున మీలో అంటున్నాడు పౌలు. మీలో అంటే విశ్వాసులలో. దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? మనలో నివసించాలని ఆయనకి ఇష్టం. అందుకే పౌలు భక్తుడు చాలా పర్యాయాలు అంటాడు, ఈ నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. సో దేవుడికి మనలో నివసించుట, మనలో నివాసము చేయుట దేవునికి ఇష్టమైన పని. ఆయన దేవదూత గణాల స్తుతులను విడిచిపెట్టి మానవుల హృదయంలో నివసింపాలని కోరుకుంటున్నాడు. అది ఆయన కోరిక, అది ఆయన సంకల్పం. దాన్ని మనం ప్రశ్నించడానికి కానీ క్వశ్చన్ చేయటానికి కానీ ఏమి లేదు. అలాగే మన రక్షణ విషయంలో కూడా ఆయనే తన సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకొని
తన సంకల్పం చొప్పున మనలో నివసింపాలనుకొని తన సంకల్పం చొప్పునే సమస్తమును జరిగిస్తూ ఉన్నాడు. సో దేవుడు మనలో రక్షణ కార్యమును చేయటం వెనుకున్న మరొక అంశం ఏంటి అని అంటే, ఆయన తనకు నచ్చినట్టుగా తన తృప్తి కొలది మనలో నివసించి మన రక్షణను కొనసాగించటానికి ఆయన సహకరించే దేవుడు. ఈ మాటలను ఇంతటితో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.